అందరికీ నమస్కారం. 15 ఆగస్టు 2023 భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు అందించిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో మేము మీకు అందిస్తూ ఉన్నాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ఇక వీడియో లోపలికి వెళ్ళిపోదాం. నా తోటి పౌరులారా, మన 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది మనందరికీ మహామహిమాన్వితమైన గొప్పనైన శుభ సందర్భం. ఆ సంబరం అంబరాన్ని తాకడం చూసి ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నాయి. భారతదేశంలోని నగరాలు మరియు గ్రామాలలో ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరూ ఎలా ఉత్సాహంగా మన భారత స్వాతంత్ర దినోత్సవ పండగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారో చూడ్డం చాలా చాలా సంతోషకరమైన విషయం, మనందరం గర్వించదగిన విషయం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను ప్రజలు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నా చిన్ననాటి రోజులను కూడా గుర్తు చేస్తాయి. మా ఊళ్ళో బడిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆ ఉత్సాహాన్ని అసలు మేం పట్టలేకపోయేవాళ్లం. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ఒక విద్యుదీకరణ శక్తి మా శరీరాల గుండా వెళుతున్నట్టు మేం భావిస్తూ ఉండేవాళ్లం. దేశభక్తి నిండిన హృదయాలతో భారత జాతీయ పతాకానికి వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించేవాళ్లం. మిఠాయిలు పంచిపెట్టి దేశభక్తి గీతాలు ఆలపించి అలా ఎన్నెన్నో ఆనందాలు అనుభవిస్తూ ఉండేవాళ్లం. చాలా రోజులుగా మా మనసుల్లో ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మెదులుతూ ఉండేవి. ఆ తర్వాత నేను స్కూల్ టీచర్గా పనిచేశాను. ఆ సమయంలో మళ్లీ ఆ అనుభవాలను పొందే అవకాశం లభించడం నా అదృష్టం. మనం పెద్దయ్యాక పిల్లలలాగా మన ఆనందాన్ని వ్యక్తపరచలేకపోవచ్చు, కానీ జాతీయ పండగల వేడుకలతో ముడిపడి ఉన్న దేశభక్తి భావన యొక్క తీవ్రత మనలో ఏమాత్రం తగ్గదు అని నేను ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవం మనం కేవలం వ్యక్తులం మాత్రమే కాదు జరుపుకునేది, మనం ఒక గొప్ప సమాజంలో భాగస్థులము అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది ఈ దినం. ఇది ఒక రకమైన అతిపెద్దనైన గొప్ప సంఘం మన భారతదేశం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం యొక్క పౌరుల సంఘం మన భారతదేశం. మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేది మనం కూడా ఈ గొప్పనైన ప్రజాస్వామ్యంలో భాగస్థులము అన్న వాస్తవాన్ని గుర్తు చేసుకోవడానికి. మనలో ప్రతి ఒక్కరికి అనేకమైన రకరకాల గుర్తింపులున్నాయి. రకరకాలుగా మనల్ని గుర్తిస్తారు. కులం, మతం, భాష, ప్రాంతం, మన కుటుంబాలు, మన వృత్తులు, ఇలా మనం గుర్తించబడతాం. కానీ అన్నింటికంటే ఒక గుర్తింపు ఉంది. అది భారత పౌరులుగా మనకున్న గుర్తింపు. మనలో ప్రతి ఒక్కరూ సమానమైన పౌరులమే. మనలో ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద సమానమైన అవకాశాలు, సమానమైన హక్కులు, సమానమైన బాధ్యతలు ఉన్నాయి భారత భూమిలో. కానీ ఇది ఎల్లప్పుడూ అలా ఉండేది కాదు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి. ప్రాచీన కాలం నుంచి మనకు అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య సంస్థలెన్నో పనిచేస్తూ ఉన్నాయి. కానీ చాలా సంవత్సరాల వలస పాలన ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఆ తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం ఒక కొత్త ఉదయాన్ని చూసింది. ఒక కొత్త ఉదయానికి మేల్కొలుపు పాడింది. మేము పరాయి పాలన నుంచి స్వాతంత్రాన్ని పొందాము అన్న ఒక భావన మనకు ఆ రోజు వచ్చింది. మనందరం పరాయి పాలన నుంచి స్వాతంత్రాన్ని పొందడం మాత్రమే కాకుండా మన బాధ్యతను తిరగరాసే స్వేచ్ఛను కూడా మనం పొందాం. మన స్వాతంత్రంతో విదేశీ పాలకులు అనేక కాలనీల నుంచి వైదొలగే శకం ప్రారంభమయ్యింది 15 ఆగస్టు 1947న. వలసవాదానికి మనం ఆనాడే ముగింపు చెప్పాం. మన స్వాతంత్రోద్యమ పోరాటంలో ప్రత్యేకత ఏమిటంటే దాని లక్ష్యం నెరవేరిందనే వాస్తవం మాత్రమే కాదు, అసలు మనం ఎలా పోరాడాము అన్నది కూడా చాలా ముఖ్యం. మహాత్మాగాంధీ గారి నాయకత్వంలో అసామాన్యమైన దార్శనికత కలిగిన నాయకుల గెలాక్సీలో మన జాతీయ ఉద్యమం ఒక ప్రత్యేకమైన ఆదర్శాల ద్వారా అది సాధించబడింది. గాంధీజీ మరియు మరెందరో ఇతరులు భారతదేశం యొక్క ఆత్మను తిరిగి వెలిగించారు. దేశం దాని నాగరిక విలువలను తిరిగి కనుక్కోవడంలో ఆ ఉద్యమం సహాయపడింది.
భారతదేశం యొక్క ప్రకాశవంతమైన గొప్పనైన మార్గాలను అనుసరించి మనం ప్రతిఘటిస్తూ ఆ ప్రతిఘటనకు మూల స్తంభాలైన సత్యము మరియు అహింస వీటన్నింటితో మనం విజయం సాధించాం. ఇదే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ పోరాటాలలో విజయవంతంగా ఉపయోగించబడింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం తన త్యాగాల వల్ల దేశాలలో తనకు సముచిత స్థానాన్ని తిరిగి పొందేలా చేసిన మనకు తెలిసిన మరియు మనకు తెలియని భారత స్వాతంత్ర సమర యోధులకు కృతజ్ఞతతో నివాళులు అర్పించడంలో నా తోటి పౌరులతో ఈరోజు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మాతంగిని హజ్రా మరియు కనక్లతా బారుహ్ లాంటి గొప్ప గొప్ప మహిళా స్వాతంత్ర సమరయోధులు భారతమాత కోసం తమ ప్రాణాలను అర్పించారు. మా కస్తూర్బా సత్యాగ్రహం యొక్క కష్టమైన మార్గంలో అడుగడుగునా జాతిపిత మహాత్మాగాంధీ గారితో ఆమె నడిచింది, ఆయనను అనుసరించింది. సరోజినీ నాయుడు, అమ్ము స్వామినాథన్, రమాదేవి, అరుణా అసఫ్ అలీ, ఇంకా సుచేతా కృపలాని లాంటి ఎందరో మహిళా నాయకులు భావితరాల మహిళలందరికీ స్ఫూర్తిదాయకమైన ఆదర్శాలను అందించి దేశానికి మరియు సమాజానికి ఆత్మవిశ్వాసంతో సేవ చేయాలని సూచించారు. నేడు మహిళలు అభివృద్ధి ఇంకా ఎన్నెన్నో రంగాలలో విస్తృతంగా సహకరిస్తూ భారతదేశం యొక్క గర్వాన్ని పెంచుతూ ఉన్నారు. భారతదేశం గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు మహిళలు. కొన్ని దశాబ్దాల క్రితం మహిళల భాగస్వామ్యం కనీసం ఊహకు కూడా అందేది కాదు. అలాంటిది ఈరోజు అనేక రంగాలలో మహిళలు భారతదేశంలో తమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన దేశంలో మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించడాన్ని గమనిస్తున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. ఆర్థిక సాధికారత కుటుంబము అలాగే సమాజంలో మహిళల యొక్క స్థానాన్ని బలోపేతం చేస్తుంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను తోటి పౌరులందరినీ కోరుతున్నాను. మన సోదరీమణులు, మన కుమార్తెలు సవాళ్లను ధైర్యంగా అధిగమించి జీవితంలో ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. మన స్వాతంత్రోద్యమ పోరాటంలో మహిళల అభివృద్ధి అది ఎంత ఆదర్శవంతమైనదో మనం గుర్తించి తీరాల్సిందే. స్వాతంత్ర దినోత్సవం మన చరిత్రతో మళ్ళీ మనం కనెక్ట్ అయ్యే ఒక అత్యద్భుతమైన సందర్భం. ఇది మన వర్తమానాన్ని అంచనా వేయడానికి మరియు మనం భవిష్యత్తులో ముందుకు వెళ్లే మార్గాన్ని ప్రతిబింబించే గొప్ప సందర్భం 15 ఆగస్టు అంటే. వర్తమానాన్ని పరిశీలిస్తే భారతదేశం ప్రపంచ వేదికపై తన సముచిత స్థానాన్ని తిరిగి పొందడమే కాకుండా అంతర్జాతీయ క్రమంలో తన స్థానాన్ని పెంచుకుంటున్నట్టు మనకు సుస్పష్టంగా కనిపిస్తోంది. నేను సందర్శించినప్పుడు ఆ సమయంలో ప్రవాస భారతీయుల ఆ సభ్యులతో పరస్పర చర్చలు జరిగే సమయంలో భారతదేశం యొక్క ప్రస్తుత పరిస్థితిపై కొత్త విశ్వాసం నెలకొని ఉండడాన్ని నేను గమనించాను. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి మరియు మానవతా లక్ష్యాలను ప్రోత్సహించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ ఫోరంల నాయకత్వాన్ని, ముఖ్యంగా G20 అధ్యక్ష పదవిని కూడా భారతదేశం చేపట్టింది. G20 ప్రపంచ జనాభాలో 2/3 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నందున ప్రపంచ ప్రసంగాన్ని సరైన దిశలో రూపొందించడంలో సహాయపడడానికి ఇదొక ప్రత్యేకమైన అవకాశంగా భావిస్తున్నాం. G20 ప్రెసిడెన్సీతో భారతదేశం యొక్క వాణిజ్యం అలాగే భారతదేశం యొక్క ఫైనాన్స్లో నిర్ణయాధికారాన్ని సమానమైన పురోగతి వైపు భారతదేశం నడిపించగలదు. వాణిజ్యం అలాగే ఫైనాన్స్కు అతీతంగా మానవ అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా G20 ఎజెండాలో ఉన్నాయి. మొత్తం మానవాళికి సంబంధించిన అనేక ప్రపంచ సమస్యలు G20 ఎజెండాలో ఉన్నాయి. భౌగోళిక సరిహద్దుల సమస్యల ద్వారా మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ సమస్యలతో వ్యవహరించడంలో భారతదేశం యొక్క నిరూపించబడినటువంటి నాయకత్వంతో సభ్యదేశాలు ఈ రంగాలపై సమర్థవంతమైన చర్యను ముందుకు తీసుకెళ్లగలవని నేను విశ్వసిస్తూ ఉన్నాను. G20 భారతదేశం అధ్యక్ష పదవిని పొందింది. G20లో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దౌత్య కార్యకలాపాలను అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లిన విధానం మనం ప్రస్తుతం భారతదేశంలో గమనించవచ్చు. ప్రజల భాగస్వామ్యాన్ని అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రోత్సహించడాన్ని మనం గమనించవచ్చు. ప్రజలందరినీ అందులో మమేకం చేయడాన్ని మనం గమనించవచ్చు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అత్యద్భుతమైన ప్రచారం జరిగింది. ఉదాహరణకు పాఠశాలలు అలాగే కళాశాలల్లో G20 యొక్క ఇతివృత్తాలను స్పృశిస్తూ నిర్వహించబడుతున్న విభిన్నమైన పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. G20కి సంబంధించి
ఈవెంట్ల పట్ల పౌరులందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం సాధికారత భావనతో పాటు సాధ్యమయ్యింది. ఎందుకంటే దేశం అన్ని రంగాలలో గొప్ప ప్రగతిని సాధిస్తోంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కల్లోల సమయాలలో మాత్రమే కాకుండా ఇతరులకు ఆశా జ్యోతిగా కూడా నిరూపించబడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సున్నితమైన దశ గుండా ప్రస్తుతం ప్రయాణం చేస్తోంది. ఎందుకంటే మహమ్మారి తర్వాత అంతర్జాతీయ సంఘటనలు అనిశ్చితికి జోడించబడ్డాయి. ప్రపంచంలో అనిశ్చితి ఉంది. అయినప్పటికీ తుఫాను జలాలను ప్రభుత్వం బాగా నావిగేట్ చేయగలిగింది. తుఫానులో కూడా మొత్తం ప్రపంచమంతా ఊగిసలాడుతున్నటువంటి సమయంలో కూడా భారత ప్రభుత్వం చాలా చక్కగా నావిగేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్ళింది. భారతదేశం సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంది. అంతేకాదు అత్యధిక జీడీపీని నమోదు చేసింది. అన్నదాత రైతులు మన ఆర్థికాభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. దేశం ఎప్పుడూ రైతులకు రుణపడి ఉంటుంది. ప్రపంచ స్థాయిలో ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. కానీ భారతదేశంలో ప్రభుత్వం అలాగే రిజర్వ్ బ్యాంకు దీనిని నియంత్రించగలిగాయి. అధిక ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలను రక్షించడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది. అలాగే పేదలకు మరింత విస్తృతమైన భద్రతను భారత ప్రభుత్వం అందించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. నిరంతర ఆర్థిక పురోగతి ద్విముఖ వ్యూహంతో నడపబడుతోంది. ఒకవైపు వ్యాపారాన్ని సులభతరం చేయడమే కాకుండా మరోవైపు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా సంస్థ యొక్క శక్తులను పురికొల్పడానికి నిరంతరం భారత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు నిరుపేదల కోసం చురుకైన మరియు విస్తరించిన సంక్షేమ కార్యక్రమాలు వివిధ డొమైన్లలో విజయవంతంగా తీసుకోబడ్డాయి. గత దశాబ్దంలో పేదరికం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను బయటికి తీసుకొచ్చిన మన భారత ప్రభుత్వ విధానాలు అలాగే చర్యలలో అణగారిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధానమైన అంశం. అదేవిధంగా గిరిజనుల స్థితిగతులను మెరుగుపరచడానికి, పురోగతి ప్రయాణంలో చేరడానికి వారిని ప్రోత్సహించడంలో నిర్దిష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన గిరిజన సోదరులు, గిరిజన సోదరీమణులు ఆధునికతను స్వీకరిస్తూ వారి సాంప్రదాయాలను సుసంపన్నం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్థిక వృద్ధితో పాటు మానవాభివృద్ధి ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమని భారత ప్రభుత్వం వీటన్నింటికీ అధిక ప్రాధాన్యతనిచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేసిన నేను సామాజిక సాధికారతకు విద్య గొప్ప సాధనమని ఆనాడే గ్రహించాను. 2020 నుండి జాతీయ విద్యా విధానంలో మార్పు రావడం ప్రారంభమయ్యింది. వివిధ స్థాయిలలోని విద్యార్థులతో పాటు విద్యావేత్తలతో పరస్పర ఆ అభిప్రాయాల సేకరణతో, అభ్యాస ప్రక్రియతో చాలా చాలా సులభతరంగా జాతీయ విద్యా విధానం మారింది అన్న విషయాన్ని నేను గమనించాను. ప్రాచీన విలువలను ఆధునికమైన నైపుణ్యాలతో విలీనం చేయాలనే లక్ష్యంతో రూపొందించిన దూరదృష్టి ఈ విద్యా విధానంలో ఉంది. విద్యారంగంలో సంవత్సరాల తరబడి అపూర్వమైన మార్పులు తీసుకొచ్చి దేశం యొక్క గొప్ప పరివర్తనకు ఇది దారితీయబోతోంది. భారతదేశం ఆర్థిక పురోగతి దాని ప్రజలు కన్న కలలను ఎలా నెరవేర్చబోతుందో మనం చూడొచ్చు. ప్రత్యేకించి అపరిమితమైన అవకాశాలు నేటి యువతరానికి తెరవబడ్డాయి. స్టార్టప్ల నుంచి క్రీడల వరకు మన యువత శ్రేష్ఠత యొక్క గొప్ప హద్దులను అన్వేషించారు. నవభారత ఆకాంక్షలకు అనంతమైన కోణాలున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త శిఖరాలను తాకుతూ అత్యుత్తమమైన ప్రమాణాలను, రికార్డులను నెలకొల్పుతోంది. ఈ సంవత్సరం ఇస్రో చంద్రయాన్ 3ని ప్రారంభించింది. దాని పేరు విక్రమ్. అంతేకాదు ప్రజ్ఞాన్ అనే రోవర్ కొద్ది రోజుల్లో చంద్రునిపై ల్యాండ్ అవబోతోంది. ఇది మనందరికీ గర్వకారణం. దానికోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. కానీ ఆ చంద్రునికి సంబంధించిన మిషన్ మన భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలకు ఒక మెట్టు మాత్రమే. మనం ఇంకా చాలా ముందుకెళ్ళాలి, వెళ్ళి తీరతాం. అంతరిక్షంలో అలాగే భూమిపై వాళ్ళ కృషికి మన శాస్త్రవేత్తలు, మన సాంకేతిక నిపుణులు దేశానికి ఎన్నెన్నో ప్రశంసలను అంతర్జాతీయంగా తెచ్చిపెడుతున్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రభుత్వం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేస్తోంది. దాని మొత్తం వచ్చే 5 ఏళ్లకు 50,000 కోట్ల రూపాయలు. ఫౌండేషన్ మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలలో పరిశోధన కోసం ఈ డబ్బు కేటాయిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన ప్రోత్సాహమో కదా ఇది. మనకు
సైన్స్ లేకపోతే విజ్ఞానం ఏదైనా సరే అంతిమ లక్ష్యం కావు. సైన్స్ మనకు అంతిమం కాదు, విజ్ఞానం మనకు అంతిమం కాదు. ప్రజల యొక్క అభివృద్ధికి సైన్స్ ఒక సాధన మాత్రమే, ప్రజల అభివృద్ధికి విజ్ఞానం ఒక సాధన మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు మరియు విధాన రూపకర్తల తక్షణ దృష్టిని ఆకర్షించే ఒక ప్రాంతంలో వాతావరణ మార్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజల అభివృద్ధిని కాంక్షించడమే లక్ష్యంగా సైన్స్ మన భారతదేశంలో సాగుతుంది. మేము ఈ మధ్య కాలంలో కొన్ని వాతావరణ పరిస్థితులను గమనించాం, మనందరం చూశాం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అసాధారణమైన వరదలను ఎదుర్కొన్నాయి. అదే సమయంలో కొన్ని ప్రాంతాలు అసాధారణమైన కరువును ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ సంఘటనలు గ్లోబల్ వార్మింగ్ యొక్క రూపాలే అన్న విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చకొస్తోంది. అందువల్ల పర్యావరణం కోసం స్థానిక, జాతీయ, ప్రపంచ స్థాయిలలో ప్రయత్నాలు చేయడం అవసరం. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అపూర్వమైన లక్ష్యాలను సాధించడం గమనార్హం. అంతర్జాతీయ సౌర కూటమికి భారత్ నాయకత్వం వహిస్తోంది. అంతర్జాతీయ హామీలను నెరవేర్చడంలో మన భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మనం గ్లోబల్ కమ్యూనిటీకి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే మంత్రాన్ని అందించాం. విపరీతమైన వాతావరణ పరిస్థితులు అందరినీ ప్రభావితం చేస్తాయి, కానీ వాటి ప్రభావం పేదలు, అట్టడుగు వర్గాలపై చాలా తీవ్రంగా ఉంటుంది. నగరాలు అలాగే కొండ ప్రాంతాలు సంతోషంగా ఉండాలి. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే దురాశ. ప్రపంచంలో మనం చూసే దురాశ ప్రకృతిని మనిషికి దూరం చేస్తుంది. ఈ దురాశ అన్నది ప్రకృతిని, మనిషిని మన మూలాల లోపలికి మనం తిరిగి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందే అని చెప్పి మనం ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నాం. ప్రకృతికి చాలా దగ్గరగా దానికి అనుగుణంగా జీవిస్తున్న అనేక గిరిజన సంఘాలు ఎన్నెన్నో ఇప్పటికీ ఉన్నాయి అన్న విషయం మనం గుర్తించాలి. గిరిజనుల యొక్క విలువలు, గిరిజనుల యొక్క జీవన శైలి వాతావరణ చర్య కోసం అమూల్యమైన పాఠాలను అందిస్తాయి. ప్రకృతితో మనం మమేకమై జీవించడాన్ని అవి మనకు నేర్పిస్తాయి. యుగయుగాలుగా ఎన్నెన్నో గిరిజన సమూహాలు మనుగడ యొక్క రహస్యాన్ని ఒక్క మాటలో మనం చెప్పొచ్చు. ఆ ఒక్క పదమే తాదాత్మ్యము. వారు ప్రకృతిని తల్లిగా భావించి తోటి వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని సానుభూతితో చూస్తూ ప్రకృతితో తాదాత్మ్యత చెందుతారు. అయితే కొన్నిసార్లు ప్రపంచము సానుభూతి లేక, అంటే సానుభూతి లోటుతో బాధపడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ అలాంటి కాలాలు కేవలం అసమానతలు మాత్రమే. దయ అన్నది మన ప్రాథమిక స్వభావము అని భారత చరిత్ర చూపిస్తుంది. అందులోనూ స్త్రీలకు సానుభూతి ఎక్కువ. మానవత్వం దారి తప్పితే మార్గాన్ని మన దయ చూపిస్తుంది అన్నది నా వ్యక్తిగతమైన అనుభవం. ప్రకృతిని మనం స్త్రీతో పోలుస్తూ ఉంటాం. స్త్రీకి దయ ఎక్కువ, అలాగే ప్రకృతికి దయ ఎక్కువ. ప్రకృతి మన పట్ల సానుభూతి చూపిస్తుంది, అలాగే ప్రకృతిని మనం గౌరవించి తీరాల్సిందే. ప్రకృతిని మన జీవితంలో ఒక అంతర్భాగంగా గుర్తిస్తూ మన జీవన శైలిని, మన విలువలను దానికి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ గనక జీవించగలిగితే ప్రపంచం ఆనందంగా ఉంటుంది. మన దేశం కొత్త తీర్మానాలతో అమృత్ కాల్లోకి ప్రవేశించింది. 2047 నాటికి భారతదేశాన్ని కలుపుకొని అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని మార్చే దిశగా మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాం. వ్యక్తిగతంగా అన్ని రంగాలలో శ్రేష్ఠత సాధించేందుకు మన ప్రాథమిక కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తామని మనం ప్రతిజ్ఞ చేద్దాం. అంతేకాదు సామూహిక కార్యాచరణ, దాని ద్వారా దేశం నిరంతరం కృషి చేస్తూ సాధనలో ఉంటూ అత్యున్నతమైన స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్లాలి అని, మనందరం కలిసి పనిచేయాలి అని నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. మన రాజ్యాంగమే మనకు మార్గదర్శక పత్రం, అదే మనల్ని నడిపిస్తుంది. మన రాజ్యాంగ పీఠికలో మన స్వాతంత్ర్య పోరాట ఆదర్శాలు ఉన్నాయి. మన దేశ నిర్మాతల కలలను సాకారం చేసేందుకు సామరస్యము, సోదర భావనతో మనందరం ముందుకు సాగుదాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మన భారత సరిహద్దుల్లో కాపలా కాస్తున్న మన సైనికులకు, అంతర్గత భద్రతను కల్పిస్తున్న బలగాలకు, జవాన్లకు, పోలీసులకు, అలాగే ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో నివసిస్తున్న మన ప్రవాస భారతీయులకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఇదండి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందించిన స్ఫూర్తిదాయకమైన అభిప్రాయాలు, ఉపన్యాసం. అన్నట్టు చిట్ట చివరగా
మాలాంటి వాళ్ళ గురించి కూడా ప్రస్తావించారు, ప్రవాస భారతీయుల గురించి కూడా. సంతోషం. అయితే అంటే భారతీయులండి ఎక్కడ ఉంటే ఏమిటి, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ భారతీయులే కదా. ఇప్పుడు చూడండి, నేను భారతదేశంలో లేను, ప్రస్తుతం ఎక్కడో ఉన్నాను. కానీ మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి మన తెలుగు వాళ్ళ కోసం తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏమిటి, భారతదేశంతో నిరంతరం కనెక్ట్ అయ్యే ఉన్నాం, ముడిపడే ఉన్నాము అన్నది ఈ చర్యల ద్వారా మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే అండి, ద్రౌపది ముర్ము గారు ప్రస్తావించిన ఉపన్యాసంలో భారతదేశం అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్లడానికి భారత ప్రభుత్వం ఎలాంటి కృషి చేస్తుందో వారు చెప్పారు. G20 గురించి ప్రస్తావించారు, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడారు, గిరిజనుల యొక్క జీవన శైలి గురించి మాట్లాడారు, ప్రకృతి గురించి మాట్లాడారు, చంద్రయాన్ గురించి మాట్లాడారు, సైన్స్ గురించి మాట్లాడారు, మానవత్వం గురించి మాట్లాడారు, ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడారు. ప్రపంచం ద్రవ్యోల్బణంతో ఎలా ఇబ్బంది పడుతోందో ఈ టైంలో భారతదేశం అలాగే రిజర్వ్ బ్యాంక్ కలిసి, అంటే భారత ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ కలిసి ఎలా నియంత్రించగలిగాయి ద్రవ్యోల్బణాన్ని అన్నది మాట్లాడారు. పేదలకు లభిస్తున్నటువంటి భద్రత గురించి మాట్లాడారు. ప్రపంచం ఊగిసలాడుతుంటే తుఫాను లాగా ఉంటే ఎలా భారతదేశము ఆ తుఫానులో నుంచి కూడా, కల్లోల జలాలలో నుంచి కూడా దూసుకెళ్లే పడవలాగా ఎలా దూసుకెళ్తోంది భారతదేశము ఇంత భయంకరమైన విపత్కరమైన ప్రాపంచిక పరిస్థితుల్లో అన్నది ద్రౌపది ముర్ము గారు తన ఉపన్యాసంలో స్పృశించారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడారు. మన చరిత్రతో మనం కనెక్ట్ అయ్యే సందర్భము ఇది అని చెప్పి వారు మాట్లాడారు. మహిళా సాధికారత గురించి మాట్లాడారు, త్యాగాల గురించి మాట్లాడారు. దశాబ్దాల కాలం భారతదేశము ఎలా పోరాడుతూ మానవత్వపు దిశగా దయతో పనిచేస్తుందో మాట్లాడారు. గాంధీ గారి గురించి మాట్లాడారు, సత్యం అహింస గురించి మాట్లాడారు. కులమతాలకు అతీతంగా మనందరం సమానమే, భారత పౌరులందరము అన్న అంశాన్ని మాట్లాడారు. ఇట్లా అంతేకాదు, తన చిన్నప్పుడు స్కూల్లో తన వేడుకలలో పాల్గొన్నప్పుడు ఎట్లా అనిపించేది తనకు అంటే, ఒక విద్యుత్, ఒక శక్తి, విద్యుదీకరణ శక్తి ఒకటి శరీరం గుండా ఎలా ప్రవహిస్తూ ఉండేది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు దేశభక్తితో హృదయాలు ఎలా నిండేవి, జాతీయ పతాకానికి వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించేటప్పుడు అవన్నీ తలుచుకున్నారు. చిన్నప్పుడు మిఠాయిలు పంచిపెట్టడము, దేశభక్తి గీతాలు పాడడము అన్నీ తలుచుకున్నారు. వారు మళ్ళీ స్కూల్ టీచర్గా పనిచేసినప్పుడు కూడా ఆ అనుభవాలను మళ్ళీ చూశాను అని చెప్పి ఆ రోజులను తలుచుకున్నారు. ఇలా అండి, ద్రౌపది ముర్ము గారి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా సాగింది. ఎవరైతే పూర్తిగా ద్రౌపది ముర్ము గారి ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించిన ఈ వీడియోను ఇప్పటిదాకా విన్నారో వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము. జై హింద్.